భక్తిలో భక్తునికి ఉండవలసిన విషయం ఏమిటంటే తను తన దైవము ఒక్కటేనన్న భావన. ఏ భక్తుడి భావనతో ఉంటాడో అతడు భక్తిలోని ఇతర మార్గాలను సైతం గౌరవిస్తాడు. గుర్తుంచుకోండి, నన్ను చేరటానికి మరో వ్యక్తిని మధ్యవర్తిగా చేయనవసరము లేదు. ఎందుకంటే భక్తుడు తన మనసు యొక్క పవిత్రతచే నన్ను చేరుకొనగలడు. భక్తుని మనసు చంచలమైనప్పుడు అతడు మరొక వ్యక్తి మధ్యవర్తిత్వంతో అచంచల మనస్కుడు ఎలా అవుతాడు? మనస్సు పవిత్రంగా ఉంటే వారికి మధ్యవర్తి అవసరమేముంటుంది? నన్ను ప్రార్థించటానికి ప్రేమ నిండిన